అందరికీ నమస్తే అండి. నేను మీ సింధుని. ఇవాళ అందరూ ఎంతో ఇష్టంగా తినే వెజ్ బర్గర్‌ని ఇంట్లోనే సింపుల్‌గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఒక 2 పొటాటో, ఒక చిన్న ముక్క స్వీట్ కార్న్ తీసుకొని ఇలా కుక్కర్‌లో వేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు బాగా మెత్తగా అయ్యేలాగా బాయిల్ చేసుకున్నానండి. ఇక్కడ ఇలా బాయిల్ అయిన పొటాటోను ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా స్వీట్ కార్న్, కొద్దిగా క్యారెట్ ముక్కలు, కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్, ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, ఇంకో హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక 1 స్పూన్ రైస్ ఫ్లోర్, ఇంకా 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి ఇక్కడ నేను చూపించిన విధంగా బాగా మిక్స్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ వరకు మైదా తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా రెడీ చేసి పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ మనం ఇక్కడ ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్ పొటాటో మిక్స్చర్ని ఇలా తీసుకొని రౌండ్గా కట్లెట్ షేప్లో రెడీ చేసి పెట్టుకుందామండి. నెక్స్ట్ వీటిని తీసుకొని మైదా లిక్విడ్లో ఒక 1 టైము, బ్రెడ్ క్రమ్స్లో ఒక 2 టైమ్స్ అలా డిప్ చేసి ఆయిల్ హీట్ చేసుకొని అందులో వేసుకోవాలండి. ఇలా మిగిలిన వాటిని కూడా తీసుకొని 1 బై 1 ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ మనము మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ స్లోగా కుక్ చేసుకోవాలండి. ఇలా మనకు బ్రౌన్ కలర్లో వచ్చేలాగా కుక్ చేసుకుంటే సరిపోద్దండి. ఇలా కుక్ అయిన వాటిని తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతేనండి, మన వెజ్ కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందుకు కొద్దిగా బటర్ రాసి ఇలా బర్గర్ బన్స్ తీసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకునేటువంటి బర్గర్ బన్స్ తీసుకొని అందుకు కొద్దిగా మైనస్ స్ప్రెడ్ చేసి అందులో కొద్దిగా లిచ్చీస్ స్లైసెస్ కట్ చేసిన ఆనియన్, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునేటువంటి వెజ్ కట్లెట్, టమాటో స్లైసెస్, కుకుంబర్ స్లైసెస్ ఇలా 1 బై 1 యాడ్ చేసుకోవాలండి. ఇంకొక వైపులా టమాటో కర్చప్ యాడ్ చేసి ఇలా బర్గర్ బన్ సెట్ చేసుకుంటే సరిపోద్ది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన వెజ్ బర్గర్ అయితే రెడీ అయిపోద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.